బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పెండింగ్ నిధులపైన కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చింది. రైతు భరోసా నిధులను వరుసగా అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. రైతులకు ఉన్నటువంటి భూమి ఆధారంగా విడతల వారీగా నిధులను అయితే జమ చేస్తూ వస్తోంది. మరి వరుసగా నిధుల జమతో ప్రభుత్వం కొత్త రికార్డు అయితే నెలకొల్పింది. ఈ విడత చెప్పినట్లుగానే మరి ఖాతాల్లో అయితే నిధుల జమ అవుతా ఉన్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం మరో కీలకమైనటువంటి అంశాన్ని కూడా వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 5వ విడత నిధులను కూడా విడుదల చేసింది. ఈ విడతలో 6 ఎకరాల వరకు కూడా సాగు భూమి ఉన్నటువంటి 1,69,000 మంది రైతుల ఖాతాల్లో అయితే దాదాపుగా 545.41 కోట్లను జమ చేసింది. ఇప్పటి వరకు కూడా రైతు భరోసా పథకం కింద మొత్తం 67,45,000 మంది రైతుల యొక్క ఖాతాల్లో అయితే మరి దాదాపుగా 45,000 మంది రైతుల ఖాతాల్లో దాదాపుగా 7,135.78 కోట్లను ప్రభుత్వం అయితే జమ చేసింది. అర్హులైన ప్రతి రైతుకు కూడా దశల వారీగా రైతు భరోసా సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తొలి విడతగా 2 ఎకరాల లోపు ఉన్నటువంటి భూమి కలిగిన రైతులకు దాదాపుగా 41.37 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో అయితే దాదాపుగా 2,482 కోట్లను నేరుగా జమ చేసినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైతుల ఏదైతే పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మరి 30 నెలల ప్రజాపాలనలో రైతు తలెత్తుకునేలాగైతే పాలన అందిస్తున్నామని అన్నారు. కాగా వ్యవసాయం దండగ కాదని పండగగా భావించే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తుందని పేర్కొన్నారు. అయితే మరి ఈరోజు 3వ విడత నిధులను కూడా విడుదల చేసింది. 3 నుంచి 4 ఎకరాల భూమి కలిగినటువంటి రైతుల ఖాతాల్లో మరి 1,330 కోట్లను జమ చేసినట్లుగా అయితే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కాగా ఈ విడతలో 6,39,000 మంది రైతులు లబ్ధి పొందగా ఇప్పటి వరకు మొత్తం 61,35,000 మంది రైతులకు దాదాపుగా 5,402.37 కోట్ల రైతు భరోసా సహాయాన్ని ప్రభుత్వం అందజేసింది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, సాగు ఖర్చులను తగ్గించడం, రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే రైతు భరోసా పథకం యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే నిధులు జమ చేస్తున్నట్లుగా తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీ మేరకు రైతు భరోసా పథకం కింద ఈరోజు 4వ విడతలో 4 నుండి 5 ఎకరాల వరకు కూడా సాగు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నేడు 1,188 కోట్లనైతే నేరుగా జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ విడతలో 4.41 లక్షల మంది రైతులు రైతు భరోసా సహాయాన్ని పొందారని మంత్రి తెలియజేశారు. ఇప్పటికే మొదటి 3 విడతలలో కూడా 4 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు విడుదల చేయగా ఈరోజు 4 నుండి 5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులందరికీ కూడా రైతు భరోసా సహాయాన్ని అందజేశారు. ఇక మరి ఇప్పటి వరకు కూడా రైతు భరోసా పథకం కింద మొత్తం 65,76,000 మంది రైతుల ఖాతాలకు దాదాపుగా 5,402.37 కోట్ల సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేసినట్లు మంత్రి తెలియజేశారు. ఇప్పటికే తొలి 2 విడతల్లో 3 ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసిన ప్రభుత్వం తాజాగా 3 నుంచి 4 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులందరికీ కూడా సహాయం అందించినట్టుగా తెలిపింది. ఇక మరి రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి రైతుకు కూడా రైతు భరోసా సహాయం అందేలాగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
ఇక సన్నకారు రైతులు ముఖ్యంగా 1-2 ఎకరాలు ఉన్న వారికి రైతు భరోసా డబ్బు ప్రధాన ఆదాయ మూలంగా ఉంటుంది. మరి వారు ఆ డబ్బుతో అయితే విత్తనాలు ఎరువులు కొంటూ ఉన్నారు. అయితే కొందరు రైతులు టెక్నికల్ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారందరికీ కూడా మనీ వచ్చేలాగా అయితే అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. అంతా బాగున్నా కూడా మరి ఈ సంవత్సరం అయితే వర్షాలు సరిగా పడకపోవడం వల్ల రైతులకు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. జూన్ నెల మొత్తం నష్టమే మిగిల్చింది. జూలైలో కొంత వానలు పడవచ్చని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి అలా పడితే మాత్రం ఖచ్చితంగా రైతులకు మేలు జరిగే అవకాశాలు ఉంటాయి.